శత్రువుతో పోరాడాలంటే అతనికన్నా బలం ఉండాలి, లేదంటే ఇతరుల సాయం తీసుకోవాలి. ఈ రెండూ కుదరకపోతే పరోక్ష వ్యూహాలు అమలు చేయాలి. ప్రస్తుతం భారత్ మూడింటిలో ఏ మార్గం ఎంచుకోవాలి? ఉరి దాడితో మరోసారి తోడేలు నైజం బయటపెట్టుకున్న పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలి? ప్రతీకారంతో రగిలిపోతున్న సైన్యం ఆవేశంలో మరో మాటకు తావులేదు. దెబ్బకు దెబ్బ కొట్టాలంటున్న కోట్లాది మంది మనోభావాల్ని గౌరవించాలి. అలా అని నేరుగా యుద్ధానికి దిగడం ఎవరికి శ్రేయస్కరం కాదు. తుపాకులు, బాంబులు తప్ప మనుషులు మాట్లాడడానికి ఏమీ మిగలదు. విచక్షణన్న పదానికే స్థానం ఉండదు. అందుకే కంట్లో నలుసులా పంటి కింద రాయిలా మారిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం కోసం మూడో మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది భారత్. అంతర్జాతీయంగా శత్రు దేశాన్ని ఏకాకి చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వాటితో పాటు ప్రత్యర్థి జీవనాడి మీద కొట్టే జల వ్యూహానికి పదును పెట్టాలన్నది సూచన. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య దశాబ్దాల నాటి సింధు నది జలాల ఒప్పందం చుట్టూనే ఇప్పుడు చర్చంతా. ఇంతకీ సింధు జలాల ఒప్పంద సారాంశం ఏంటి? సమీక్షించడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం? ఉరీ ఘటన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఆవేశం దేశ ప్రజల్లో నెలకొంది. ప్రభుత్వం కూడా అందుకనుగుణంగా ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమని మోదీ అన్నారు. అయితే ఆ యుద్ధం ఆకలిపైనా అభివృద్ధిపైనా జరుగుతుందని అన్నారు. అదే సమయంలో ఉరీ దాడి ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు కూడా చేశారు. నిజానికి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఆ దేశంపై యుద్ధానికి దిగాలి. అందుకు ఎంతో సమయం పట్టదు. నష్టం మాత్రం మన దేశానికే ఎక్కువగా ఉంటుంది. కారణం, మనకంటూ ఓ లక్ష్యం ఉంది. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదగాలన్నదే ఆ లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే మొత్తం ప్రక్రియ తలకిందులవుతుంది. పాకిస్తాన్కు అలాంటి లక్ష్యాలేవీ లేవు. ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఆ దేశం పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. నిండా మునిగిన వాడికి చలేంటి అన్న పరిస్థితిలో ఉంది ఆ దేశం. మరోవైపు పాకిస్తాన్ కూడా మనలాగే అణ్వస్త్ర దేశం. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించే ఆ దేశానికి బుద్ధి చెప్పడంలో భాగంగా నదీ జలాల అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా సింధు నదీ జలాల ఒప్పందం రద్దా, కొనసాగింపా అనే అంశంపైనే సమీక్ష జరిపినా నదీ జలాలకు అడ్డుకట్ట వేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా భారత్కు ఉన్న హక్కుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపైనే దృష్టి సారించింది సమావేశం. సింధు జలాల ఒప్పందం అమలవుతుందో లేదో అత్యవసరంగా పరిశీలించేందుకు అంతర్మంత్రిత్వ శాఖల కార్యదళాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. సమీక్షలో పాక్ ఆధీనంలోని సింధు, చీనాబ్, జీలం నదుల్లోని నీటిని దేశంలో సాగు, విద్యుదుత్పత్తి, నిల్వ కోసం గరిష్టంగా వాడుకోవడంపై చర్చకొచ్చింది. ఆ తరువాతనే ఓ పక్క మారణహోమం సాగిస్తూ మరోపక్క నీటి కోసం నానా యాగి చేస్తున్న పాక్ను ఉద్దేశించి ప్రధాని మోదీ దీటుగానే స్పందించారు. నీరు, రక్తం ఏకకాలంలో కలిసి ప్రవహించలేవని ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలను బట్టి ఆ దేశం పట్ల మన వైఖరి ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. इसका मूड अगर आप देखें तो वो मोदी जी ने इंडस वाटर ट्रीटी पे जो बात की है वो एक बहुत बड़ा वो दर्शाता है कि प्रधानमंत्री देश का मूड समझ रहे हैं. फिलहाल हम अभी तक भी जो ईस्टर्न नदियां हैं, चिनाब, झेलम और ये इंडस, उसका पानी हम अभी पूरी तरह जो हमें हमारा हक है उसका इस्तेमाल नहीं कर रहे हैं. वो इसलिए नहीं कर रहे हैं क्योंकि एक बात चली थी बहुत पहले एक वुलर बराज की, कि वुलर पे एक बराज बनाया जाए. ये अब मुझे लगता है ये सब चीजें आगे चलेंगी. वुलर बराज को पाकिस्तान ने उस पर ऑब्जेक्ट किया था और इसे रोक दिया गया था. ये सारी चीजें अब लग रहा है कि आगे बढ़ेगी.
ఇప్పటికిప్పుడైతే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సింధు నది జన్మస్థానం చైనాలో ఉన్నందున ఆ దేశం సహకారం లేకుండా అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేమని విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ సింధు నదీ జలాల్ని ఆపేయాలని మన దేశం నిర్ణయిస్తే అది పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది. పాక్లో అనేక ప్రాంతాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే సరఫరా నిలిపివేసే బదులు భారత్ నుంచి ప్రవహిస్తూ పాక్ నియంత్రణలో ఉన్న 3 నదీ జలాల వినియోగాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా జమ్మూ కశ్మీర్లో అదనంగా సుమారు 6 లక్షల హెక్టార్ల భూముల్ని సాగునీరు లభిస్తుంది. ఒకవేళ సింధు జలాలు పాక్ కి ప్రవహించకుండా ఆపేసినా ఆ ప్రభావంతో జమ్మూ కశ్మీర్, పంజాబ్లలో అనేక ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అలా చేయకపోయినా పాకిస్తాన్తో సింధు నదీ జలాల పంపకంపై ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు వినియోగించుకోలేకపోయామన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత గల దేశం హోదాపై కూడా సమీక్షించనుంది భారత్. 1996లో భారత్ పాకిస్తాన్ను అత్యంత ప్రాధాన్యత గల దేశంగా ప్రకటించింది. ఇప్పుడు హోదా ఉపసంహరించుకుంటే కలిగే లాభ నష్టాలపై అంచనా వేస్తున్నారు. WTOలోని GATT విధానాల్ని అనుసరించి ఈ ప్రక్రియ చేపట్టారు. అసోచామ్ అంచనాల ప్రకారం 2015-16లో $641 బిలియన్ విలువైన భారత వాణిజ్యంలో పాకిస్తాన్ వాటా కేవలం $2.67 బిలియన్ మాత్రమే. మన దేశం నుంచి ఆ దేశానికి కేవలం $2.17 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి. అంటే మొత్తం వాణిజ్యంలో వాటా 0.83%. హోదా విరమించుకున్నట్లయితే 2 దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం పడనుంది. భారత్పై అది స్వల్పమే అయినా పాకిస్తాన్ మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Economically, Pakistan is not doing too well at the moment, and so this will be also an added sort of, shall we say, difficulty for Pakistan in terms of its economy and exports, because India is a big market, and if they could export to India, then it will help their economy and industries. But unlike, it's going to be difficult for them now, because if MFN is withdrawn, then tariffs will go up, and Pakistani exports will actually be priced out of the Indian market. సింధు నదీ జలాల ఒప్పందం విషయానికొస్తే దశాబ్ద కాల చర్చల తరువాత ప్రపంచ బ్యాంకు చొరవతో 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ల మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది. భారత్ పాకిస్తాన్ విభజన తరువాత 1948లో మేలో సింధు నదీ జలాల పంపకానికి సంబంధించి ప్రస్తావన వచ్చింది. 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు అవసరమైన నీటిని విడుదల చేయాల్సి ఉంది. బదులుగా ఆ దేశం ఏటా భారత్కు నగదును చెల్లిస్తుంది. పాకిస్తాన్ తక్షణ అవసరాల్ని తీర్చేందుకు ఉద్దేశించి ఒప్పందం జరిగింది. ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచి ఆ దిశగా అడుగులు పడలేదు. సింధు నదీ జలాల పంపకానికి సంబంధించి సంయుక్త కార్యాచరణను రూపొందిస్తే కశ్మీర్ సమస్య కూడా తీరుతుందని 1951లో ఐక్యరాజ్య సమితి అణుశక్తి సంఘం చైర్మన్ గా ఉన్న లిలియాన్ తల్క్ సూచించారు. ఈ సూచన మేరకు అప్పటి ప్రపంచ బ్యాంకు చైర్మన్ మధ్యవర్తిగా ఉంటూ జలాల పంపకానికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు 1954లో ఇరు వర్గాలు మళ్లీ చర్చలకొచ్చాయి. పలు దఫాలుగా 6 ఏళ్ల పాటు చర్చలు సాగాయి. ఫలితమే సింధు నదీ జలాల ఒప్పందం. ఇందులో భాగంగానే ఇండస్ వాటర్ కమిషన్ ఏర్పడింది. పంజాబ్ నుంచి ప్రవహిస్తున్న బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్కు, సింధు, చీనాబ్, జీలం నదులపై పాక్కు నియంత్రణ అధికారాన్ని కల్పించేలా అప్పట్లో ఒప్పందం ఖరారైంది. ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే తటస్థ వ్యవస్థ ద్వారా సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చని ఒప్పందంలో పేర్కొన్నారు. 3 యుద్ధాలు జరిగాయి, కానీ ఒప్పందంలో మార్పులు మాత్రం జరగలేదు. ఇరువైపులా సామరస్యంగా నదీ జలాల పంపకం సాగుతూ వచ్చింది. ప్రపంచంలోనే ఇంత సామరస్యంగా నదీ జలాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఒక్క సింధు జలాల విషయంలోనే అని చాలా మంది అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఒప్పందంపై సమీక్షించాలని భారత్ భావిస్తున్నందువల్ల ఇది మళ్లీ చర్చనీయాంశమైంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఒప్పందం కారణంగా జమ్మూ కశ్మీర్లో వ్యవసాయంపై ప్రభావం పడింది. 2007లో జమ్మూ కశ్మీర్లో కేంద్ర జలవనరుల శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయాన్ని 4,25,000 హెక్టార్లకు పెంచుకోవచ్చని భావించింది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్ల సాగు భూమిలో కేవలం 1,50,000 హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందుతోంది. జల విద్యుత్ ఉత్పాదనపైన ప్రభావం చూపించింది. 20,000 మెగావాట్ల ఉత్పాదన చేసుకోవచ్చని భావిస్తే కేవలం 2,500 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరిగే అవకాశాలున్నట్లు అంచనా. అంటే ఓ విధంగా మనం పూర్తి స్థాయిలో జలాల్ని వినియోగించుకోవటం లేదు. ये बात जरूर है, कई सालों से जम्मू कश्मीर ये कह रहा है कि ये जो इंडस वाटर ट्रीटी है ये जम्मू कश्मीर के साथ डिस्क्रिमिनेटरी है, कि उनका जो भला है वो ये ट्रीटी नहीं देखती है और उनका जो पानी है वो किसी भी तरह पाकिस्तान को दिया जा रहा है. तो उस मामले में कश्मीर के लोगों की जो डिमांड है उसे भी भारत सरकार को देखना चाहिए. तो वो ये सारी बातें हैं, तो इसीलिए रिविजिट हो रहा है. ఉరీ దాడి ఘటన నేపథ్యంలో జలాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలనుకోవటం వెనుక మన ప్రయోజనాలు కూడా కలిసున్నాయి. ఓవైపు పాక్కు బుద్ధి చెప్తూనే జమ్మూ కశ్మీర్లో సాగునీటి అవసరాలు తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యూహం అనుకున్నంత సులభం కాదు. సింధు నదీ జలాల్ని అడ్డుకుని పాకిస్తాన్లో కరువు పరిస్థితి సృష్టించాలంటే నదీ జలాలు మళ్లించాలి. నిల్వ చేసుకునే సామర్థ్యం మన దగ్గర ఉండాలి. సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు గాని వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు మళ్లించడం అన్నది కష్టసాధ్యమైన పని. మరోవైపు ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదరటం వల్ల ఏకపక్షంగా రద్దు చేసుకునే అవకాశాల్లేవు. చైనా కోణంలో ఆలోచిస్తే సింధు నది అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అటు బ్రహ్మపుత్ర కూడా అటువైపు నుంచి వస్తున్నదే. ఇప్పటికే బ్రహ్మపుత్రపై ఆ దేశం 4-5 డ్యాములు కడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పేరుతో తన కసిని కూడా తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో చైనా అక్కడ కట్టడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామ దాన భేద దండోపాయాల్లో భాగంగా పాకిస్తాన్పై జలాయుధాన్ని ప్రయోగించాలన్న భారత ప్రణాళిక పనిచేయదనే అంటున్నారు చాలామంది. చట్టపరంగా ముందుకెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఏ దేశమూ ఏకపక్షంగా విరమించుకునేందుకు అవకాశం లేదు. కేవలం మార్చుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా వెళ్లాలంటే అందుకు తగ్గట్టుగా నిధులు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఫలితాలు అందుకు అనుగుణంగా ఉండవు. అంటే ఎగువ ప్రాంతంలో 4-5 డ్యాంలు నిర్మించాలి, లేదా ఉన్న వాటి ఎత్తు పెంచటం చెయ్యాలి. వీటికి భారీగా నిధులు వెచ్చించాలి. నిర్మించడానికి ఏళ్లు పడుతుంది. ఓ విధంగా మన వైపు నుంచి పాకిస్తాన్లో వెళ్లే నదీ జలాల కారణంగా అక్కడి వ్యవసాయం ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ సౌకర్యం కూడా నిలిపేస్తే దాన్ని సాకుగా చూపిస్తూ తీవ్రవాదాన్ని మరింతగా రెచ్చగొట్టే అవకాశాలుంటాయన్నది నిపుణుల అభిప్రాయం. అదే కనుక జరిగితే జలం కోసం మరింత హింస చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించడమంటే మరో సమస్యను కొని తెచ్చుకోవటమేనన్నది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే పాకిస్తాన్తో మనకున్న వివాదం భూభాగం విషయంలోనే. ఇందుకోసమే ఆ దేశం తీవ్రవాదాన్ని ఎగదోస్తోంది. సింధు నదీ జలాలపై సమీక్ష కోసం ప్రస్తావన వస్తే జల వివాదాన్ని కూడా కొత్తగా ఎత్తుకోవాల్సి ఉంటుంది. వివాదాల కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్కు ఇదేమీ కొత్త కాకపోయినా మన దేశమే ఆలోచించాల్సిన పరిస్థితి. జల వివాదం కారణంగా పాకిస్తాన్లో వ్యవసాయం కుంటుపడితే పరోక్షంగా దెబ్బతినేదే అక్కడి రైతులు. అంతర్జాతీయ కోణంలో చూస్తే ఈ చర్య భావోద్వేగాల్ని రెచ్చగొట్టేదే. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ను కట్టడి చేసే వ్యూహాల్లో వైమానిక విన్యాసాలు కూడా ఓ భాగమేనా?